వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజు మనం బోడబండ బస్ స్టాప్ లోనే ఉన్నాము. అంటే ఇక్కడ బోడబండ బస్ స్టాప్ లో చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు అందరు ఇక్కడ చిన్న వస్తువులను అమ్ముకొని జీవనం వెళ్ళజేసేది. సో నిన్న జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేయడంతో ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ ఈ చిన్న షాపులను ఇది జ్యూస్ బండ్లు కావచ్చు, చెరుకు బండ్లు కావచ్చు, లేకుంటే పువ్వులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించడం అనేది జరిగింది. ఈ రోజు దానికి మద్దతు అంటే తొలగించడంతో ప్రభుత్వం తొలగించిందనే ఓ కారణంతో ఇక్కడ వీళ్ళందరూ ఈ బస్టాండ్ నమ్ముకొని జీవించే వాళ్ళందరూ ఇక్కడ ఈ రోజు నిరాశన కార్యక్రమం దిగడం జరిగింది. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఏంది? మా నేషనల్ ఆకర్ ఫెడరేషన్ ఒక పెద్ద యూనియన్ ఆల్ ఓవర్ ఇండియాగా మేము ఆల్ ఇండియా ప్రెసిడెంట్. నేషనల్ ఆకర్ ఫెడరేషన్ తరఫు నుంచి ఆల్రెడీ గొడవ జరిగి 2014లో ఒక యాక్ట్ పాస్ అయింది పార్లమెంట్ నుంచి. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది, హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది. ప్రతి స్ట్రీట్ వెండర్స్కి ఒక చీరీ పేపర్ ఎవరైనా రోడ్డుపై చేస్తానంటే ఆయనకు టచ్ చేయవద్దు. మున్సిపల్ యాక్ట్ మున్సిపల్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎనీ వ్యక్తి వితౌట్ నోటీస్ దాడి చేసి అందరికీ లాస్ చేసిన టోటలీ చూస్తే ఒక మేబీ 1 కోటి రూపాయలు లాస్ అయింది జరిగింది బిఫోర్ 1 డే. అంటే దాదాపుగా ఎంతమంది ఇక్కడ జీవన ఉపాధి కోసం బతికే వాళ్ళు? 250 టోటల్ స్ట్రీట్ వెండర్స్. 250 అబౌవ్ మెంబర్స్ ఉంటుంది. అందరికీ దాడి చేసి తీసుకుపోయినా ఏమైనా సిస్టమ్ కూడా లేదా, ఈవెన్ తోపుడు బండి కూడా తీసుకుపోయింది. ఇది లాస్. మున్సిపల్ కార్పొరేషన్ ఒక లేడీ ఆల్రెడీ ఆఫీసర్ వచ్చిన తర్వాత టాన్ ప్లానర్ ఏసీపీ, ఆ తర్వాత పోలీస్కి ఎట్లా తీసుకొచ్చినా అంటే ఆర్మీ ఎట్లా వస్తుంది ఆ లెవెల్లో పోలీస్ వచ్చింది. ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ అరెస్ట్. చాలా మందికి అరెస్ట్ చేసి కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా. అంటే ఇప్పుడు చిన్నగా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు? ఎంత మందిని తీసుకుపోవాలి చేసినాయి? అవి ఏమేమి బండ్లు ఉంటాయి ఇక్కడ? ఇది టోటల్ ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రూట్స్ బండి, ఆ తర్వాత వెజిటేబుల్స్ 40 ఇయర్స్ నుంచి ఇక్కడ పని చేశారు. ఎవరు లేకుంటే స్టార్టింగ్ ఈ మార్కెట్ చేసిన ఎవరంటే స్ట్రీట్ వెండర్స్. మార్కెట్ డెవలప్ అయిన తర్వాత ఈయనకు ట్రై చేస్తారు తీసేయడానికి. ప్రతి ఏరియాలో ఫస్ట్ ఆ మార్కెట్ చేయాలంటే స్ట్రీట్ వెండర్ మార్కెట్ చేస్తారు, తర్వాత షాప్స్ అవుతుంది, ఆ తర్వాత పబ్లిక్ వస్తుంది, ఆ తర్వాత మార్కెట్ అవుతుంది. ప్రతి చార్మినార్ నుంచి ఈడ వరకు చూడండి ప్రతి ఏరియాలో స్ట్రీట్ వెండర్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద మార్కెట్. ఈయనకు ఫస్ట్ తీస్తారు. అంటే నిన్న అరెస్ట్ చేశారు అంటున్నారు, ఎవరో మీద కేసులు అయినాయా? కేసు చేసినా లేదా అది పోలీసుకి పడదు. పెండింగ్ పెడతారా తర్వాత ఏమైనా ఉంటే మా ఎఫ్ఐఆర్ చేసినా ఇది చేసినా మాట్లాడతారా. మా ఉద్దేశం అంటే మున్సిపల్ కార్పొరేషన్ తీసిన తర్వాత ఏ రైట్స్ నుంచి తీసినా, ఏ యాక్ట్ ఏ ప్రకారం ఏ ఆర్డర్ ఆయనకి ఆర్డర్ ఎవరిచ్చినా, కంప్లైంట్ ఎవరిచ్చినా అది కావాలి కదా. మాట్లాడడానికి రెడీ లేదా. టౌన్ ప్లానింగ్ ఏసీబీ వచ్చి ధనాదన్ పోలీస్కి తీసుకొచ్చి దాడి చేయడానికి కదా. ఒక ఏరియాలో బిఫోర్ అంగ్రేజ్ టైంలో చూస్తే బ్రిటిష్ టైంలో ఇట్లా చేస్తే అది కూడా ఇది కూడా సేమ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లగాతార్ టోటల్ హైదరాబాద్లో ఇదే స్టార్ట్ అయింది. ప్రతి ఇంటిలో ఉండలేదు, నిద్ర లేదా, మార్నింగ్ చూస్తే తిండి కోసం కూడా లేదా. స్ట్రీట్ వెండర్స్కి మార్నింగ్లా ఈవినింగ్లా పోతే ఎర్లీ మార్నింగ్ ఉండదా లేక ఇల్లు కోసం. అంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ అనేది రోడ్ల పైన రోడ్ల పక్కన రోడ్ సైడ్లో వీళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ఎక్కువ వాళ్ళకి ఏమైనా కార్డు ఉంటుందా? స్ట్రీట్ వెండర్స్కి ప్రతి మంది దగ్గర మున్సిపల్ కార్డ్, యూనియన్ కార్డ్, టోటల్ పర్మిషన్, హైకోర్టు ఆర్డర్ కూడా ఉన్నది అందరి దగ్గర. ఆ తర్వాత కూడా తీసి పెట్టిన ఈ లేట్ క్యాబ్ నుంచి పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత తీసిన. ఇది ఏం చేయాలి? జిహెచ్ఎంసీ అధికారులేనా? ఆ పోలీస్ జిహెచ్ఎంసీ ఇద్దరు కలిసి చేస్తారా బా? ఏమైనా దాడి అంటే ఇద్దరు కలిసి చేస్తారా బా? ఈ రోజు పోలీసు ల్యాండ్ ఆర్డర్ కోసం లేదా బా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ కోసం చేసి లేదా? అసలు దాడి చేసినకి ఇల్లు పల్లి కోసం చేసేకి అని ఉంటుంది. మున్సిపల్ లోన్ కూడా ఇచ్చిన బ్యాంక్ తరఫు నుంచి 10 మందికి 10,000 వచ్చింది. 50,000 బీఆర్ఎస్ పీరియడ్ లో వచ్చింది లోన్. ఈయన వచ్చిన తర్వాత లోన్ కూడా పోయి లోన్ ఎట్లా రిటర్న్ చేయాలి? చెప్పండి. నేషనల్ ఆగర్ ఫెడరేషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. నా పేరు అక్రమ్. ఇది రూల్స్ ప్రకారంగా ఎప్పుడైతే టౌన్ వెండింగ్ కమిటీ మున్సిపల్లో కమిటీ పెట్టిరు, ఒకటి స్ట్రీట్ వెండర్ కమిటీ ఉంటుంది. అది కమిటీలో ఫామ్ అయినాక దాంట్లో డిక్లరేషన్ ఇవ్వాలి వాళ్ళు. ఏంటంటే ఫలానా ఏరియాలో మేము డిమాలిషింగ్ చేస్తున్నాము, వీళ్ళకి అల్టర్నేట్లీ ప్లేస్ అడ్జస్ట్మెంట్ చేసి
వాళ్ళకి రిమూవ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్లేస్ ఇచ్చి మేము రిమూవ్ చేస్తామన్నట్టుగా వాళ్ళు మాకు బైలాస్ ఇవ్వాలి, ఒకటి కాపీ ఇవ్వాలి, మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. మేము ఆర్డర్స్ రిలీజ్ చేస్తున్నాము, ఈ ఆర్డర్ని మీరు అందరు యాక్సెప్ట్ చేయాలన్నట్టుగా మాతోటి సంతకాలు తీసుకొని దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. దాంతో మేము యాక్సెప్ట్ చేసిన తర్వాతనే వచ్చి వాళ్ళు రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే దౌర్జన్యంగా టౌన్ ప్లానర్కి పంపించేసిండు. ఎందుకంటే డీసీ దీనికి మా టౌన్ వెండింగ్ కమిటీకి డీసీ చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ రాకుండా మా చైర్మన్ ఇంటిమేషన్ ఇవ్వకుండానే మొత్తం డిమాలిషింగ్ చేసిరు. ఆ టౌన్ ప్లానర్స్కి ఎవరు ఇచ్చిరు పర్మిషన్? అథారిటీ అంటే మాకు కాపీ ఇవ్వాలి కదా. మేము ఈ ఏరియా డిమాలిష్ ఎందుకంటే వెండింగ్ జోన్ డిక్లేర్ చేసినాక తర్వాతనే వాళ్ళకి బండ్లు పెట్టని ఇచ్చిరు. ఇప్పుడు ఇక్కడ వెండింగ్ జోన్ ఉన్నాక ఒక నిమిషం మాకు వెండింగ్ జోన్ ఉన్నాక ఇక్కడ దౌర్జన్యం చేసే అధికారం లేదు. ఎందుకంటే టౌన్ వెండింగ్ కమిటీలో ఎప్పుడైతే కూర్చుంటామో అక్కడ వాళ్ళు మాకు లెటర్ ఇస్తారు, దెన్ ఈ ఏరియాకు డిమాలిషింగ్ చేస్తున్నాము, మీరు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నట్టుగా. అది ఫైనల్గా అయిన తర్వాతనే రిమూవ్ చేయాలి. అట్లా దౌర్జన్యంగా రిమూవ్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా, జియో ప్రకారంగా ప్రైమ్ మినిస్టర్ లెటర్ కూడా ఇచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఏరియాలో రిమూవ్ చేస్తే అల్టర్నేట్లీ వాళ్ళకు ప్లేస్ చూపించి రిమూవ్ చేయమన్నారు. ఇట్లా దౌర్జన్యంగా వచ్చి ఒక 500 పోలీస్ వాళ్ళకి తీసుకొచ్చి దౌర్జన్యంగా ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎత్తుకుపోయి వ్యాన్లో కూర్చోబెట్టుడు, అది ఏంది పద్ధతి? ఏం దొంగలా లేకపోతే రౌడీ షెటర్లా? వాళ్ళు ఏంది అసలు? ఈ అంశం మీద ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే కార్పొరేటర్స్ చాలా మంది ఉంటారు కదా, రాజకీయ నాయకులు, మరి వీళ్ళను పరామర్శించడం కానీ లేకుంటే వీళ్ళకి మద్దతు చేయడానికి వచ్చారా? ఎవరు రాలే మా దగ్గరికి. ఆ టైంలో ఎవరు రాలే, ఎవరు ఎక్కడున్నారో మాకు తెలియదు. ప్రస్తుతానికి మా వాళ్ళ మీద దౌర్జన్యం అయింది. ఇక్కడ దాదాపు 250 మెంబర్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో సహా కలిపితే 5000 ఫ్యామిలీస్ బతుకుతారు ఇక్కడ. వాళ్ళ కడుపు మీద కొడితే వీళ్ళ ప్రతిదానికి వీళ్ళే రేట్ కంట్రోలర్. మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో పోతే అదే యాపిల్ మీకు 15 to 50 రూపీస్ దొరుకుతుంది, వీళ్ళ దగ్గర అదే యాపిల్ 15 to 20 రూపీస్ దొరుకుతుంది. అంటే వీళ్ళు రేట్ కంట్రోలర్, వీళ్ళేమో కడుపు గురించి బతుకుతున్నారు. వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఏంది? అది అసలు పద్ధత? ఇంత గవర్నమెంట్ లా ఇచ్చి రూల్స్ ఇచ్చినాయి, అన్నీ ఇచ్చినాయి, దానికి యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు? అంటే గవర్నమెంట్ విలువ లేదా? సుప్రీంకోర్టు విలువ లేదా? యాక్ట్ విలువ లేదా? మీరు ఏదైనా ఉంటే మమ్మల్ని పిలిచి మాట్లాడి ఏదైనా రిమూవ్ చేయాలి కదా. టౌన్ వెండింగ్ కమిటీ ఎందుకు పెట్టినారు? టౌన్ వెండింగ్ కమిటీ ఏదైనా డిసిజన్ తీసుకోవాలన్నట్టు టౌన్ వెండింగ్ కమిటీ ఉంది. ఆ టౌన్ వెండింగ్ కమిటీలో నిన్న జరిగిన ఈ తొప్పులాట కావచ్చు అంటే వాగ్వాదం చోటు చేసుకుంటది పోలీసులకు ఇక్కడ వ్యాపారులకు. అలాంటి అందులో ఎవరికైనా గాయాలు అయినాయా లేకుంటే వాళ్ళ మీద కేసులు అయినాయా? పోలీసులు కొట్టారా? గాయాలు గాలే, కొట్టలే. వాళ్ళు వచ్చి ఏంటంటే ఓన్లీ తీసుకుంటున్నారు, లేపి వ్యాన్లో వేస్తున్నారు, అంతే జరిగింది. తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇక్కడ దాదాపు ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ లోపల కూర్చోబెట్టి సాయంత్రం వాళ్ళకు వదిలేసినారు. ఎందుకంటే ఇది ఏమన్నా దొంగతనం చేసిన కేసు కాదు, ఇది రేప్ చేసిన కేసు కాదు, వాళ్ళకు వదిలేస్తున్నారు. మా సొంటోళ్ళ మీద దౌర్జన్యం చేస్తే లాభం ఏంది? బతికేటోళ్ళ మీద మా కడుపు మీద కొడితే లాభం ఏంది చెప్పండి? చెప్పండి అమ్మా, మీరు ఏం వ్యాపారం చేస్తారు? మేము చెరుకు మిషన్ నడిపిస్తాం. మేము నిన్న మాకు కొంచెం కూడా 5 మినిట్స్ కూడా టైం ఇవ్వకుండా మా మిషన్ మొత్తం ధ్వంసం చేసేసి. ఎవరు చేశారు? ఇంకెవరు? జిహెచ్ఎంసీ వాళ్ళు. మా ఆయన మా కొడుకు వచ్చే వరకు, మా కొడుకు చూస్తుండగానే మొత్తం తీసే వరకు అట్లా వేసేస్తే మేము ఎట్లా బతకాలి? మా బండి ఎవరు తెచ్చిస్తారు? మాకు కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, తీయండి అని చెప్పాలి కదా. కనీసం చెప్పకుండానే మా మిషన్ ఇట్లా వేసేస్తే మేము ఎట్లా బతకాలి? దేని మీద? మేము బతికేదే దాని మీద. మా మిషన్ అంతా ధ్వంసం చేసిర్రు, మేము ఎట్లా బతకాలి ఇప్పుడు? మాకు ఎవరు తెచ్చిస్తారు? అది మీరు చేస్తుర్రు, మీదే జాగా ఉండొచ్చు. మేము బతుకుతున్నాం కదా 30 ఏళ్ళ నుంచి. మేము 30 ఏళ్ళ నుంచి బతికినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినప్పుడల్లా జరుపుకున్నాం, పెట్టుకున్నాం. మాకు అట్లా ఇవ్వాల్సింది. ఎందుకు మా మిషన్ మొత్తం సత్రోలు చేసిర్రు? ఇప్పుడు ఎవరు తెస్తారు? మా మిషన్ మాకు కావాలి, మా మిషన్ మాకు తెచ్చియాలి అంతే. అసలు మేము బతికేదే దాని మీద. ఇక్కడ పెట్టుకోవద్దు అని చెప్పేసి మీకు గట్టిగా వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారా? ఏం పాస్ చేయలే, ఏం చెప్పలే మాకు. అసలు సడన్ గా వచ్చి నాకు పక్కన వాళ్ళు చెప్పే లోపే మా మిషన్ మొత్తం చేసేసి. ఎవరు నువ్వేం బిజినెస్ చేస్తావు? నేను 40 ఏళ్ళ సంది బిజినెస్ చేస్తే నా డబ్బా తీసేసి ఫస్ట్లో 2 డబ్బాలు వేసుకున్నాను. నేను రైతు బజార్ పోయి కూరలాగా అమ్ముకొని బతుకుతాను. దుకాణం తీసి నాకు ఎంత కలకలంటుంది, ఖాళీగా పొనుకుతున్నాయి. తీసుకుపోయి ఒక్కరు కూడా నా డబ్బాలు నీళ్ళ డబ్బాలు వేసారు గవర్నమెంట్ది. మేము ఎట్లా బతకాలి? మన పుట్టి మా బస్తీలో నా పిల్లలంతా ఇదే పుట్టిండు. నాకు 50 ఏళ్ళ 1 వరకు వెళ్ళి ఇక్కడ ఇచ్చి పెద్ద బాయ్ ఒకటిగా ఈమె దుకాణం, నా దుకాణము
కమిషన్ 3 దుకాణాలు. ఏం దుకాణం ఉంది? నాకు కూరగాయల దుకాణం ఉన్నది, తీసి పాడేసిండ్రు. బస్తీలు కూడా నాకు ఇంత వ్యాలీ జాగియలేరు. ఎట్లా చేస్తాం? రైతు బజార్ ఎంత నువ్వు చూడొచ్చు, నన్ను రైతు బజార్ రా చూడలేవా? నేను టీవీ నైన్లో కూడా రైతు బజార్ మాట్లాడే కదా, నాకు జాగిస్తలేరు చూడు. నాకు ఎట్లా జాగి ఇప్పుడు నేను కరెక్ట్ వరుస ఎంత కలకాలంటది బిడ్డ. నా పిల్లగాడికి ఇంత పిల్లలు పెట్టుకొని అమ్మి చదివి మీద పెళ్ళిళ్ళు పేరటాలు చేసిన కానీ ముంచలేవు అని మోసం చేయలేదు. ఇట్లా బతుకుంటా చిన్న రైతు బజార్ నీవు కూడా చూస్తావు కదా నన్ను. ఎంత మంచిగా మాట్లాడితే ఏమంటారు? ఇలా ఈ కొడుకులు నాకు ఇట్లా చేసి ధర్మం పోరకి అక్కడ కొనక్కిచ్చారు. దేవుడు అనేటోడు ఆయన కూలగొట్టేసాడు తెలుసా. నాకు ఇస్తేనే సరిపోయి, లేకుంటే నేను నూకున్నాడు. ప్రజాపాలనలో మీలాంటి పేదలను, మీలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేటోళ్ళను అలా చేయొద్దు కదా ప్రభుత్వము? చెయ్యొద్దు కదా మరి. ఇక్కడ వాళ్ళు ఎవరన్నా ఇస్తేనే వస్తారు, వాళ్ళు ఎందుకు వస్తారు? వచ్చేస్తారు వాళ్ళు. గవర్నమెంట్కి ఏమేరక కదా. అవి పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టిండ్రు అంటే చెరువులలో కట్టేందుకు కూడా కొట్టేసారు. కొట్టి ఎందుకు కూడా కొడతారు? వీళ్ళు పుల్లలు పెడితేనే వచ్చినా, లేకుంటే ఎవరు రాడు. చెప్పమ్మా, నీ పేరేందమ్మా? నా పేరు శారద. మేము బోరబండ బస్ స్టాప్లో మాది షాపు ఫస్ట్ కూరగాయలు ఉండే, ఇప్పుడు గుమ్మడికాయలు పెట్టిన. దానివల్ల 35 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము పెట్టబట్టి 35 సంవత్సరాలు. మా ఆయన చనిపోయి 26 సంవత్సరాలు. ఇప్పుడు మా ఆయన చనిపోయి 26 ఏళ్ళు. నా చిన్న చిన్న పిల్లలతో నేను కూరగాయలు పెట్టుకొని అమ్ముకొని నా పిల్లలను చదివించుకుంటాను. అట్లాంటిది ఇప్పటికి ఇది 3rd టైం తీసేసినారు. 10 ఏళ్ళ నుంచి ఏం డిస్టర్బ్ లేదు. 10 ఏళ్ళకు ముందు తీసినారు, మళ్ళీ ఇప్పుడు తీసినారు. ఇప్పుడు తీసి ఏం చెప్తున్నారు, మీరు అసలు పెట్టొద్దు అని అంటే మరి దాని మీద బతికేటోళ్ళము మేము ఎట్లా బతకాలి? మాకు ఎక్కడన్నా వేరే చూపియండి. రేవంత్ అన్నని మేము ఎందుకు మార్పు రావాలి? మాకు పర్మిషన్ ఉంది. నేను హ్యాండిక్యాప్, నాకు హ్యాండిక్యాప్ సదరం సర్టిఫికేట్ ఉంది. నేను ఇప్పుడు ఏదో నాకు వచ్చో రాందో కనిపించక నేను గుమ్మడికాయలు పెట్టుకున్నా, కూరగాయలు పెట్టుకున్నా, అది పెట్టుకొని నేను చేసుకుంటున్నా. ఆ చిన్న చిన్న దాన్ని పెట్టుకునేటోళ్ళకు మా కడుపుల మీద కొట్టి మీరు ఏమి ఇది చేస్తారు? ఎవరిని పెద్దగా చేయడానికి ఇది? మేము ఆడ నుంచి జరిగితే మొత్తం ఆటోలోళ్ళు మొత్తం గ్యాదర్ అయ్యి గలీజ్ కంపు లేపేస్తారు అక్కడ. ఆ పక్కన జిహెచ్ఎంసీ డబ్బా ఇచ్చినారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలి? గరీబ్ వాళ్ళని కడుపులు కొట్టొద్దు. రేవంత్ అన్నని ఎంచుకున్నారు కావాలని, మంచి చేస్తాడు, అందరికి మంచి చేస్తాడు అని ఎంచుకున్నారు. 35 ఏళ్ళ నుంచి పెట్టుకున్న వాళ్ళనే తీసేసిన అంటే నువ్వు నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇంకేం రెస్పెక్ట్ ఉంటుంది? ఇప్పుడు నిన్ను మేము మళ్ళీ ముందుకు మేము సాగదీయాలంటే పంపించాలంటే కూడా మరి మాకు కూడా ఒక ఇది ఉండాలి కదా. నువ్వు మాకు సాయం చేస్తేనే కదా నిన్ను మేము ఎన్నుకుంటాం. మళ్ళీ రేవంత్ అన్న నోటి తీసుకొని పెద్ద దండేసినాం. ఇవన్నీ తీయడానికేనా షాపులన్నీ? గరీబులకు అంత కొట్టనీకేనా? ఏం చేస్తాడు? వచ్చి కూర్చుంటాడు ఆయన, వచ్చి కూర్చుంటారు రోడ్ల మీద. అన్ని గిరాకులకు ఇప్పుడు జమాయించినాయి. చేతగాని వాళ్ళు ఉంటారు, దూరం పోయి తెచ్చుకుంటారా? దగ్గర ఉన్నాయని చేత కాకుండా అందుకొని పోతురు. పూలోళ్ళు కానీ, పండ్లోళ్ళు కానీ, కూరగాయలు కానీ, చిన్న బుట్ట దుకాణాలు ఇవి. ఏం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి రోడ్ల మీద. అంతా గరీబులే రోడ్డు మీద ఉంటారు. ఉన్నోడు ఎందుకు వస్తాడు బయటికి? వాడు బిల్డింగులు ఉంటాడు, వాడు తింటా ఇవన్నీ పెళ్ళం దగ్గర. గరీబులను, మొగలేని వాళ్ళను, గుడ్డలను, కుంటలు రోడ్డు మీద కూర్చుంటారు. ఆ రోజు కూర్చుని గీయాల దాకా గిరాకు జమాయించింది. ఇప్పటికిప్పుడు తీసేస్తా అంటే ఎట్లా అవుతుంది? అది కాదు. రేవంత్ అన్న న్యాయం కాదు. బస్ స్టాప్ కాడికి వచ్చిండు. ఆ బస్ స్టాప్ మంచిగా చూడమని ఇప్పుడు కూడా ఎవరు వాళ్ళు సెట్ కావాలి. ఎక్కడ వాళ్ళు అక్కడనే పర్మిషన్ చెప్పకపోతే మరి ఏడ కూర్చొని పెడతాడు. ఇప్పుడు మేము ఉన్నాము, ఎట్లా అట్లా బతుకుతాం మేము. చేతగానో లేడవై తెచ్చుకుంటారు. అట్లా కదన్నా, చేతగానో లేడవై తెచ్చుకుంటారు. ఇప్పుడు పండ్లు అమ్ముతారు అందరూ. మెల్లగా వచ్చి అందుకొని పోతారు చేతగాని ముసలిది. వాళ్ళు దూరం పెడితే ఎడవై తెచ్చుకుంటారు. వాళ్ళు తెచ్చుకుంటారా? ఈయన గుడి ఉందని పూలు అమ్ముతున్నాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకొని గుడికి వస్తారా? లేకుంటే మనం దండం పెట్టుకొని పోతారు. మా పుట్ట మీద కొట్టినట్టే కదా ఇది. దూరం పోయి రాలేరు కదా వాళ్ళు. రేవంత్ అన్న న్యాయం ఇది. మంచిగా నేను మంచిగా చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే హైటెక్ సిటీలు ఉంటా, రావాలి, నాకు గెలవాలి. అర్ధరాత్రి వచ్చి డోర్ కొడితే నేను వలుకుతా అన్నాడు. ఇలా వలికిండు బస్ స్టాప్ కాడ నిన్న. ఏ రాత్రి వచ్చినా వలుకుతా అన్నాడు. అదే అన్న, ఇప్పుడు మాకు పొట్టైనా కొడితే మేము ఎట్లా బతకాలి? ఇంతకు ఇప్పుడు మేము అమ్ముకునే పూలు అమ్ముకొని మేము బతుకుతాం. ఇన్నేళ్ళ నుండి దాదాపు 30 ఏళ్ళ నుండి పూలు అమ్ముతున్నాం మేము. ఇప్పుడు మాకు పొట్టైనా కాదు. ఇప్పుడు మాకు ఇక్కడ పెట్టుకోకుండా మాకు ఇబ్బంది పెడుతున్నారు. రోడ్డు మీద కూర్చొని అమ్ముకుంటున్నాం. షాపులో మమ్మల్ని వాళ్ళు వందనిస్తలేరు. బిల్డింగ్ వాళ్ళు వందనిస్తలేరు. ఇప్పుడు రోడ్డు మీద పోలీసు వాళ్ళు వందనిస్తలేరు. ట్రాఫిక్ వాళ్ళు వందనిస్తలేరు. మనం మేము ఏం చేయాలి చెప్పండి? మేము ఏం చేయాలి చెప్పండి? మాకంటే ఏదో ఒక దారి కావాలి, మాకు దారి చూపించాలి. మా బతుకుదేరినమ్మ మీరు పొట్టైనా కవ కొడితే మాకు చదువులు లేవు. మేము రోడ్ల మీద కూర్చొని పూలు అమ్మబట్టి 30 ఏళ్ళు అవుతుంది. పెళ్లి కాకుండా పూలు అమ్ముతున్నాం. ఇప్పుడు ముసలోళ్ళకు అయినాము, ఈయన ముసలో అయినాం. ఈ రోజు మరి మేము ఎక్కడ పోవాలి? ఈ రోజు తీయమంటే మేము ఎక్కడ పోవాలి? షాపులలో చాలా ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ. మళ్ళీ రెండోది అపార్ట్మెంట్ వాళ్ళది ఇబ్బంది ఉంది. జరుగు లేదు మరి మేము ఎట్లా బతకాలి? మళ్ళా
అని అంటున్నా. నేను కూడా అడుగుతున్నాము. పూలు అమ్ముతా 25 ఏళ్ళు అవుతుంది. మరి వచ్చి మొన్న మాట్లాడలే, ఓటేయమని అడగలేదా మాకు? ఆయన చెప్తారు ఇక్కడ ఓటేయమని అడిగిండు, ఓటు వేయించినాము. కావాలి రేవంత్ రెడ్డి సార్ రావాలని వేయించినాము. మరి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం, మాకు మేము ఎట్లా బతకాలి? నిజమా కాదా? ఎవరు లేని ఆయన డల్గా మాట్లాడతాను, కరెక్టే మాట్లాడుతున్నా. వేసుకొని పోతుంటే పిల్లల తల్ల కన్నం పెడతాడు. జీవితంలో ఎప్పుడు పెడతాడా? మాకు జీవితంలో ఎప్పుడు పెడతాడా? జీవితం మాకు రోగాలు వచ్చి చచ్చిన పెడతాడా? గవర్నమెంట్ సొమ్ము తింటున్నాం. ఈడ గుద్దు ఆడ గుద్దు ఈడ గుద్దు ఆడ గుద్దు ఆడ గుద్దినాం మా ఏదైనా గుద్దుపోతున్నాడు. మన మాయలో కుదిరితే ఎట్లా బతుకోదా? 32 ఏళ్ళు అయింది పెట్టవాటి. 32 ఏళ్ళు గుడి లేదు, బస్ స్టాప్ లేదు, ఏం లేదు. బతుకుదారు ఇన్నే ఉంది. పిల్లల కన్నా ముసలం అయినాం. 32 ఏళ్ళు అవుతుంది. 32 ఏళ్ళు అవుతుంది. ఈడేసుకపోదాం ఆడేసుకపోదాం ఆడికేసుకపోయి మమ్మల్ని ఏం చేస్తారు? 10 మంది కన్నం పెడతారా? 10 మంది బతుకుతున్నాం. ఒక మంచి కష్టం చేస్తే 5 మంది బతకాలి. ఒక మంచి కష్టం చేస్తే 5 మంది బతకాలి. మంచి కష్టం చేయకపోతే అడక తినాలి. అడక తినని రివర్స్ లేదు. ఏం చేయాలో చెప్పు. మా ఆయనకు పచ్చవాతం వచ్చి కాలు చేయబడిపోయింది. దవాఖానలు ఉన్నా. ఇక నిన్న జర నడుస్తున్నాడని నిన్న కాయలు వేయించుకున్నా. నేను వచ్చేసరికి వచ్చిర్రు తీసేయి అంటే అమ్మ నాకు కొడుకు చచ్చిపోయిండు 6 నెలలు అయింది, మరి ఇప్పుడు నాకు ఎవరు లేరు తీయనీకంటే ఇది వేసుకోపోతాం, మరి నీకు తీయనీకి ఎవరు లేకుంటే అంటే ఇక ఎవరినో కాళ్ళు మొక్కి తీసి అక్కడ పెట్టినా కాయలు తీసుకుపోయి ఇంట్లో వేసిన. కొబ్బరి బొండలు ఇప్పుడు 4000 మాల వేసుకున్నా. ఆ మాల అంతా ఖరాబ్ అవుతుంది. మరి ఏం చేయాలి? మరి నేను ఫుట్బాల్ మీద కూడా లేను. నాకు నా జాగా నాకు కావాలి. మాకు పింఛన్లు లేవు. చెక్ చేసుకోమని కావాలంటే నా మొగనికి లేదు, నాకు లేదు. రేకులు ఇల్లు అని ఉన్నది ఇంతంతా. ఒకసారి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన నీకు 10,000 లక్షల లోన్ ఇప్పిస్తామా, 5,000 కట్ట 5,000 మాపే అన్నాడు. ఇల్లు కట్టుకో అన్నాడు. అస్సలు లేదు. విజయలక్ష్మి చాయ్ బండి ఇగో పక్కనే, ఇది గోడకు ఉంది, లాస్ట్కు ఉంది. అది ఎవరికి డిస్టర్బెన్స్ కూడా లేదు. అయినా కూడా తీసేసిండ్రు. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇవి దిక్కలు మేము తీరంటే ఎట్లా తీస్తాము? ఏదో బండ్లలో సాయం చేసుకున్నాము, ఒకరికొకరం తీసేసుకున్నాము. మరి మా పరిస్థితి ఏంది? మాకేం న్యాయం కావాలా? మాకు బతకడానికి ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. తీసేసుకోండి, లేకపోతే మేము తీసేస్తామని చెప్పి ఇక మాకు చేతనైన కాడికి తీసేసుకున్నాము. పరిస్థితి బోడబండ బస్ స్టాప్లో ఉండే ఇప్పుడు దాదాపుగా 200 కుటుంబాలు ఇక్కడ ఈ బిజినెస్ నమ్ముకొని, ఈ రోడ్ సైడ్ బిజినెస్ నమ్ముకొని వాళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాము అని చెప్పేసి అనేది జరుగుతుంది. ఇక్కడనే ఉంటున్నామని చెప్తున్నారు. సో వాళ్ళు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టినందుకు ఇది మాకు పడ్డ శిక్ష అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక దాదాపు ఈ కార్డు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అంటే ఏమనింది? అయ్యో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీట్ వెండర్ కార్డ్ అని చెప్పేసి కూడా మాకు ఇచ్చారు ఇక్కడ. అందుకే మేము ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము, తప్పగాని ఏం లేదు. వాళ్ళు మాకు పర్మిషన్ మాకు అడగకుండానే, మాకు నోటీసులు ఇవ్వకుండానే ఇక్కడ తొలగించడం అనేది దారుణం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి మేము పోతే మాకు ఇంకెక్కడ చూపిస్తుంది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మేము ఎక్కడ చేసుకోవాలి బిజినెస్ అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే దాదాపుగా 100,000 మంది పోలీసులు వచ్చేసి జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి వాళ్ళకి చెప్పపట్టకుండానే వీళ్ళని లేపేయడము అనేది జరిగింది అని చెప్పేసి, ఎవరైతే కాదు కూడదు అన్నులను వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కేసులు కూడా నమోదు చేసిరు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి పేదవాళ్ళపైన కాదు ప్రతాపం చూపించేది, ఉన్నోళ్ళపైన మంచి మంచి బిజినెస్ చేసుకున్న పైన వాళ్ళపైన చూపించాలి. కానీ రోడ్ సైడు బతికే వాళ్ళపైన చిన్న చిన్న వ్యాపారాలు వీళ్ళు చేసేది ఏంది అంటే తొప్పుడు బండ్ల మీద టమాటాలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, లేదంటే పండ్లు అమ్ముకుంటారు, లేదంటే చెరుకు బండ్లు, చెప్పుల షాపులు, పూలు అమ్ముకొని వీళ్ళు జీవిస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇలాంటి వారిపైన ప్రభుత్వం జులుం చేసిగో ఇగో చూస్తున్నాం కదా, ఈ ఫోటో కూడా ఇక్కడనే ఇచ్చేసింది. సో ఈ జులుం చేయడంతో వీళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ తిరిగి ఎక్కడైతే మేమైతే ఏర్పాటు చేసుకున్నామో 30 ఏళ్ళ నుంచి అక్కడనే మేము ఉండదలుచుకుంటున్నాము, అక్కడనే ఉంటాము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, మేము ఎక్కడ పోమని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్కు గట్టిగా చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి సార్. మీరు కూడా ఎలాంటి పేదవాళ్ళపైన కాదు జులుం చేసేది, ఉన్న వాళ్ళపైన చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో వీళ్ళకి తిరిగి ఇచ్చేసి, అంటే కొంతమంది నష్టపోయినామని చెప్తున్నారు, బండ్లు ఇరగొట్టారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొంతమంది పువ్వుల గంపలంగిడ వాళ్ళు ఇరజల్లిరు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటి వాళ్ళపైన కాదు, వీళ్లకు ప్రత్యామ్నాయంగా మరి ఇక్కడ బస్ స్టాప్ని తొలగించడం మంచిది కావచ్చు, కానీ వీళ్ళకి ఇంకో దగ్గర దారి అయితే
చూపెడితే వాళ్ళు మాత్రము జీవన ఉపాధికి అయితే కావాలి కదా, వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు, కొంతమంది హ్యాండిక్యాప్ అని చెప్పారు, కొంతమంది భర్తలు కూడా లేక మేము చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నామని చెప్పారు. కానీ ఇలాంటి ఏరియాను మాకు కార్డు ఉండంగా, మాకు ఇక్కడ పర్మిషన్ ఉండంగా ఇక్కడ మనల్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్గా అని చెప్పేసి వాళ్ళు మీకు ప్రశ్నించడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.